ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు. శుభన్, ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి చూస్తే గనక మధ్యాహ్నం నుంచి కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఉదయం 11 గంటల వరకు కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15 అడుగుల నీటి మట్టం ఉంటే ప్రస్తుతం గంటకు కూడా నీటి మట్టం తగ్గుతుంది. ప్రస్తుతం 14.60 అడుగులకు నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం అయితే గనక 14,11,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి గోదావరి వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉంది అనేది కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు రాత్రికి నీటి మట్టం కూడా తగ్గే అవకాశం ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి అనేది కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గత 3 రోజులుగా కూడా భారీ స్థాయిలో గోదావరి వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని సుమారుగా 32 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంటే రహదారులు, కాజ్వేలు వరద నీటిలో మునిగిపోవడం వల్ల మొత్తం వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం కేవలం నాటు పడవలపైనే అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక పోలవరం జిల్లాలో కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. అంటే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా పోలవరం జిల్లాలో శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లో చింతూరు, అదేవిధంగా కోనవరం, ఈయరపురం మండలాలు చాలా లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాల్లో కూడా రహదారులపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేలు కూడా నీట మునిగాయి. విలీన మండలాల్లో సుమారుగా 9 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ముంపునకు గురయ్యాయి. 9 గ్రామాలకు సంబంధించి అక్కడ లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. గత 2 రోజులుగా కూడా విలీన మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం అయితే గనక భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విలీన మండలాల్లో కూడా రేపటికి కాస్త వరద ఉధృతి తగ్గుతుంది అనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రికి సమీపంలోని గోదావరి నది మధ్యలో ఉన్న పాత బ్రిడ్జి లంక, వెదిల్లమ్మ లంక కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడం వల్ల అక్కడ మత్స్యకారులను కూడా రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇక్కడ గోదావరి వరద ఉధృతి గంటకు కూడా స్వల్పంగా తగ్గుతుంది. నీటి మట్టం కూడా తగ్గుతుంది. అయితే ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల అంటే ప్రస్తుతం మెట్ట ప్రాంతాల్లో ఇక్కడ ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం వల్ల మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువన ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను కూడా ఉపయోగించుకొని మెట్ట ప్రాంతాల్లో సాగునీరు పూర్తి స్థాయిలో అందించే విధంగా, అదేవిధంగా చెరువులు కూడా పూర్తి స్థాయిలో నింపే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం అయితే కనుక ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతుంది. శుభాన్. రైట్.